సింపుల్ క్వశ్చన్, సింపుల్గా కామెంట్ చేయండి. హౌస్లోకి శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వాలి అక్కర్లేదు. ఈ వీడియోని నేను బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూసేలా చేస్తా, మీ కామెంట్స్ అన్ని వాళ్ళు చదివేలా చేస్తా. సో దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్లోకి శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వాలి అక్కర్లేదు, ఈ రెండిట్లో ఒకటి తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే డిస్కషన్. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. 70-80% ఆఫ్ ద పీపుల్ అన్యాయంగా జరిగింది, ఆమెను బయటికి పంపించడం మాకు ఓకే, మాకేం పెద్ద ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, కానీ పంపించినటువంటి విధానం ఏదైతే ఉందో బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ చూడని ఒక అన్యాయమైన విధానంలో పంపించారు మీరు లోపలికి అనేసి చాలా చాలా ఎలిగేషన్స్ వేస్తున్నారు. సరైనటువంటి పద్ధతి కాదు ఇది, ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఆమెని బయటికి పంపించేశారు అంటూ అందరూ మండిపడుతున్నారు. శ్రీజ ఎలిమినేషన్ అయిన విధానాన్ని చూస్తే డేంజర్ జోన్లో ఉన్నటువంటి 5గురికి స్టిక్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్లో రీతు చౌదరి, సంజన, డీమన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ పాల్గొన్నారు. మొదటి రౌండ్లో సంజన, డీమన్ పవన్ మధ్య గేమ్ టై అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన సాయి రమ్యలు తమ నిర్ణయం ప్రకారం సంజనాని విన్నర్గా ప్రకటించారు. దీంతో సంజన సేఫ్ జోన్లోకి వెళ్ళింది. రెండో టాస్క్లో రీతు, డీమన్ సేఫ్ జోన్లోకి వెళ్ళగా మిగిలిన సుమన్ శెట్టి, శ్రీజ డేంజర్ జోన్లో మిగిలారు. అయితే ఓటింగ్తో సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఎలిమినేషన్ చేసే అధికారం ఇచ్చారు. వాళ్ళు ఎవరు అసలు హౌస్లో ఉండాలి, ఎవరు అసలు బయటికి వెళ్ళిపోవాలనే విషయాన్ని తీర్మానించారు. ఆ ప్రక్రియలో శ్రీజ బెలూన్ని వైట్ కార్డ్ ద్వారా వచ్చిన మాధురి దివ్యలా కట్ చేసింది. ఇలా శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. నాగార్జున యువర్ ఎలిమినేటెడ్ అంటూ ప్రకటించగానే హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారి ఓటింగ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్గా శ్రీజ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే శ్రీజ స్టేజ్ మీద కూడా ఒకటే మాట చెప్పింది, సార్ నేను బయటికి వెళ్తున్నందుకు బాధ లేదండి, ఓటింగ్ పరంగా వెళ్ళుంటే బాధపడేదాన్నేమో, కానీ ఎవరో హౌస్లో కొత్తగా వచ్చిన నా తోటి కంటెస్టెంట్స్ నన్ను పంపించేశారు తప్ప నన్ను ఆడియన్స్ పంపలేదు, ప్రజలు నన్ను బయటికి పంపించలేదు అని చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పింది. మెచ్చుకోవాలి ఆ పాయింట్కి. బిగ్ బాస్ హౌస్లో దమ్ము శ్రీజ ఉన్నంతకాలం దుమ్ము రేపింది. తన బేస్ వాయిస్తో ఇతర కంటెస్టెంట్లకు చుక్కలు చూపించింది. తనతో మాట్లాడాలంటే కూడా కంటెస్టెంట్లు భయపడేవారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక నామినేషన్ సమయంలో ఆమె ఉంటే మాత్రం హౌస్ ఒక్కసారిగా హీట్ ఎక్కిచ్చేది. తను అనుకుంటే చిన్న విషయంలో కూడా పెద్ద రచ్చ చేసేది. తన వాదంతో హౌస్లో ప్రకంపనలు క్రియేట్ చేసింది శ్రీజ దమ్ము. కామనర్స్ కోట కింద బిగ్ బాస్లో అడుగుపెట్టిన దమ్ము శ్రీజ రోజుకి దాదాపు 10,000 రెమ్యునరేషన్ తీసుకుందని చెప్తున్నారు. ఎనీవే ఈమె హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డిస్కషన్ నడుస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 2018లో వచ్చింది కన్నడ బిగ్ బాస్, నేను చూశాను. అక్కడ కృషి తప్పండా అనే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. అట్లాగే తర్వాత కొన్నాళ్ళకి బయటకు వచ్చింది, ఏది సీక్రెట్ రూమ్ కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది, తన కెరీర్లో తను వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయిని 3 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హౌస్లోకి జాయిన్ చేశారు. అట్లా శ్రీజాను మళ్ళీ తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ని తరచూ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం స్ట్రాంగ్గా శ్రీజ మా ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, కానీ శ్రీజాను బయటికి పంపించిన విధానం తప్పు, రేపొద్దున మా ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఇట్లాగే పంపిస్తారు కదా, మేము ఇప్పుడు సైలెంట్గా ఉంటే. ఎప్పుడైనా సరే చిన్న అన్యాయం జరిగినప్పుడు మేము గొంతెత్తాం అనేసి అందరూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. సో మీకేమనిపించింది? శ్రీజ మళ్ళీ రావాలి అంటే రీ ఎంట్రీ అని, వద్దు అంటే నో అని కామెంట్ చేయండి.